మీరు కలవరాల్లో బతుకుతున్నారా? ప్రభువునందలి విశ్వాసాన్ని బట్టి విశ్రాంతిలో బ్రతుకుతున్నారో? మీ మనసును మీరే పరీక్షించి చూసుకోండి. నేనైతే కలవరంలో బతకడానికి ఇష్టపడను. ఏదన్నా ఉన్నాయి, ఏదన్నా పోని. నా బ్లంట్ భాషలో చెప్పాలంటే మొత్తం కలిసి వాగులో పడిపోని. డోంట్ కలవరం, డోంట్ మెంటల్ టెన్షను, డోంట్ మానసిక ఒత్తిడి, నిద్ర మాత్రలు. స్తోత్రం, హల్లెలూయా. శుభ్రంగా ఎన్నో ఉన్నాయి బాధ్యతలు, భారాలు, బరువులు అన్నీ ఉన్నా సరే ఏదో దేవుడు పెడితే ఆ టయానికి అంత తిని పడకెక్కానంటే, ఏదన్నా చింత ఉంది, కలవరం ఉందంటే ఆయన పరిచర్య గురించే తప్ప ఇక దేని గురించి కూడా మనం ఆలోచించాం. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఆలోచించి ఒత్తిడికి గురయ్యామనుకో, గుర్రం ఎక్కి పైన నెత్తిన మూట పెట్టుకున్నోడి సామెతగా ఉంటుంది. అర్థమైందా? 7 మూర్ఖుల కథ ఒకటి చెప్పా చాలా ఏళ్ల క్రితం. 7 మూర్ఖులని గుర్తుందా మీకు? రాజు మంత్రిని పిలిచి చెప్పాడంట, మంత్రి నాకు ఒక కోరిక కలిగిందయ్యా. చెప్పండి మహారాజా. మన రాజ్యంలో మూర్ఖులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనుంది. అందరి సంగతి వద్దు కానీ ఒక 7 మూర్ఖులు కావాలయ్యా నాకు అన్నాడట. మూఢుడు లేక మూర్ఖుడు. దాన్నే ఉంది మహారాజా, తెస్తానన్నాడట. ఇక రాజ్యభారం వదిలిపెట్టి, ఆ పనులు వదిలిపెట్టి మంత్రి ఎవరి కోసం వెతుకుతున్నాడు రాజ్యంలో? మూర్ఖుల కోసం. ఎంతమంది కావాలి? 7. రోడ్డు మీద పోతా ఉంటే ఒకడు గుర్రం వేసుకొని పోతున్నాడంట. ఫస్ట్ వాడే గుర్రం వేసుకొని పోతా ఉంటే మంత్రి వాడిని చూసి ఆశ్చర్యపోయి నిలబడ్డాడంట. ఎందుకు తెలుసా? వాడు గుర్రం ఎక్కున్నాడు, వాడి నెత్తిన ధాన్యపు మూట ఉంది. వాడి నెత్తిన ఏముంది? ధాన్యపు మూట ఉంది. మంత్రి అన్నాడు, అబ్బాయి గుర్రం ఎక్కావు కదరా, ఆ మూట గుర్రం మీద పెట్టొచ్చుగా అన్నాడు. నేనే బరువు అయితే ఇది ఎందుకని దీన్ని నేను మోత్తనా అన్నాడంట. శబ్బాష్రా, మంచి పనోడి నువ్వు. మా రాజు నీలాంటి అడిగాడురా, రాజు ఆస్థానానికి వస్తావా, నీకు డబ్బులు ఇస్తా అన్నాడంట. ఎందుకు రాను, వస్తాను. వాడిని ఒకడిని పెట్టుకున్నాడు వెంట. ఎవడు? ఎవరు? మరి అంతే అయింది కదండి. నేను మానసిక ఒత్తిడికి గురయ్యి నేను ప్రెజర్ అయ్యేదానికి అసలు నన్ను నా ఒత్తిళ్ళను మొత్తాన్ని మోస్తున్నది ఎవరు? పెద్దగా చెప్పండి. మరి ఆయన మోస్తుంటే, చింత ఆయన పడుతుంటే, నా గురించి ఆలోచనలు ఆయన చేస్తుంటే ఇంకా నేను ఆలోచన చేయటం నాకు అర్థం కాదు. నేను ఒత్తిడి గురి కావటం ఏంది? సింపుల్గా చెప్పాలంటే సోది వ్యవహారం తప్ప. అట్టెట్లే అన్నా, మనం ఆలోచించకపోతే ఎట్ట మరి? ఆలోచించు, సాధించు. తమరు ఆలోచించినంత వరకు దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఏంది ప్రభు అసలు ఏం పట్టించుకో అన్నావు అనుకో, తమరు ఆలోచించుతున్నారుగా, చించండి అంటాడు. అదేంటి ప్రభు ఆలోచించొద్దంటే, నువ్వు ఆలోచించేదానికి నేనెందుకు నాయనా? లేఖనంలో ఏం రాసి పెట్టాను, నేను చింతిస్తున్నాను అన్నాను కదా, దాని అర్థం ఏంటి? నేను చూసుకుంటా, నువ్వు ప్రశాంతంగా అంత దీన్ని నిద్రపో. ఇలా చెయ్యకపోతే మనం ఆయన్ని దుఃఖపెట్టినట్టయితే. చాలామందికి తెలియచావది ఈ సంగతి. నీకు దేవుడు ఇచ్చిన టయానికి అంత అన్నం తిని నీకు విశ్రాంతి పొందమని దేవుడు చెప్పినప్పుడు అంత విశ్రాంతి నువ్వు తీసుకోపోతే నువ్వు దేవుడిని దుఃఖపెట్టిన దానివి అవుతావు, దుఃఖపెట్టినోడివి అవుతావు. అదేంటి? అవును, విశ్వాసం లేకనేగా నువ్వు తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి చించుతా కూర్చుంది. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఆ పని ఎందుకు చేస్తావు? ఇంటి మొత్తం అడుగుతారు, ఏంటి అసలు ఏంది, ఏం చింత లేకుండా ఉన్నావు, ఏంది అసలుకి, ఏంది అసలుకి అనుకుంటూ వచ్చారనుకో, ఏంది అసలుకి ఏంది, నోరు మూసుకొని పోండి, నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. అంతే. అది విశ్వాసం గలవాడి వ్యవహారం.
అంతేగాని మనం కూర్చొని ఏడుపు మొహం పెట్టుకొని మనం ఏడుస్తా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తా, వాళ్ళు మనల్ని చూసి ఏడవా, మన వాళ్ళని చూసి ఏడవా, అందరికీ దడ ఆయాసం పెరిగి ఉన్న సమస్యలు కాక మళ్ళీ ఈ టెన్షన్ దెబ్బకి ఆలోచించి అడ్డం పడి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొత్త సమస్యలు. కాబట్టి సోదరులారా, మన ప్రాణములకు విశ్రాంతినివ్వటానికి దేవుడు నిర్ణయించాడు. మూఢుల్లాగా మూర్ఖుల్లాగా స్పష్టంగా తెలిసుండి కూడా, ఆయన కదలికలు ఎరిగుండి కూడా మనం ఇంకా మూర్ఖుల్లాగా కలవరానికి గురి కాకూడదు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. మహారాజులు మహాతల్లులు చెప్పినప్పుడు బాగానే వింటారు. కూటమి అయిపోయినాక వెనకొచ్చి చూడాలి ఒక్కొక్కళ్ళ మొహం. నన్ను చూడంగానే ఎందుకు మారిపోతుంటుంది ఆ మొహం. అప్పుడు దాకా నవ్వుతా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కూడా అన్నయ్యా అనుకుంటూ వస్తారు. అప్పుడు దాకా నవ్వుతున్నా, నన్ను కూడా చూసి నవ్వి సావచ్చు అనుకుంటాను నేను. నన్ను చూడను అన్నయ్యా, నువ్వు ఏడు ముఖం పెట్టుకోకపోతే నవ్వుతా పలకరించు. అట కాదు, అప్పుడు దాకా పక్కన వాళ్ళతో నవ్వుతా, నేను కనపడగానే దగ్గరికి వచ్చి అన్నయ్యా ఏడవకమ్మా, నువ్వు ఏడి చెప్పకపోయినా, నువ్వు మామూలుగా చెప్పినా సరే నేను సీరియస్గానే ప్రార్థన చేస్తాను, నువ్వేం ఫీల్ కావద్దు. ఉన్న సంగతి చెబుతున్నా నేను. ఎందుకు గందరగోళం కావాలి? మనం ఆయన ఏర్పాట్లో ఉన్నాం. వస్తాయి, వచ్చినవన్నీ మన మేలుకే వస్తాయి. అనవసరంగా ఏం రప్పిస్తాడయింది. వచ్చినవన్నీ మన మేలుకే, మనకి ప్లస్గానే వస్తాయి. మనకు మేలు చేసే పోతాయి. కలవరం ఏం అవసరంలా. అందుకే నేను నిర్ణయించుకున్నా, ఎవడన్నా కలవరం వాడు నా పక్కన ఉంటే బారెడు ఎడంగా ఉంటావు వానికి. లేకపోతే వాడు పేషెంట్, నన్ను కూడా పేషెంట్ని చేస్తాడు వాడు. ఈ దడవాళ్ళ పక్కన ఉండకూడదు. కొంప ముంచుతారు వాళ్ళు. వాళ్ళ దడ దెబ్బకి వాళ్ళు బాగానే ఉంటారు కదా, మనకు వచ్చి స్ట్రోకులు వస్తాయి, పోతాం. దడోళ్ళు ఉంటే పోయేసినామలు అనాల్సిందే, ఇంకా మధ్యలో ఉండకూడదు. కలవరానికి తావివ్వద్దు. భయం గుప్పెట్లో బతికేదానికి లేదు. దాని నుంచి విడిపించాడు మనల్ని. చెప్పు, నిన్ను నీ బాధ్యతలను మోస్తుంది ఎవరో? పెద్ద చెప్పు. మరి ఆయనకు అప్పచెప్పకుండా నువ్వు సైతం ఆయన సంఖలో ఎక్కి నీ నెత్తిన నీ బరువు మూట పెట్టుకుంటే ఎట్లా? ఆయనకే అప్పచెప్పు. ఏమంటారు? అది. లేకపోతే 7 మూర్ఖుల్లో ఒక మూర్ఖుడి, ఒక మూర్ఖురాలు నువ్వు అవుతావు. నేను చెప్పిన ఈ పాయింట్ నిజంగా మీ మైండ్కి ఎక్కితే, కలవరం అన్నది, భయం అన్నది, ఆందోళన అన్నది నీ జీవితంలో ఇక ఉండదు, నీ హృదయంలో ఇక ఉండదు. నీ ప్రాణానికి విశ్రాంతి. ఈ సంగతి అర్థమయ్యే దేవుని పిల్లలు, ఆత్మీయులు అంత ప్రశాంతంగా ఉండేది. కొంతమంది అనుకుంటారు, అసలు వీళ్ళకి ఏందిరా, ఏం చింత ఉండదు ఏంది, అసలు ఎప్పుడు చూసినా నవ్వుతా కళకళలాడతా హ్యాపీగా ఉంటారు, కారణం ఏందంటారు. వాడికి లేని ధన్యత మనకుంది. మన బాధ్యతలు వహించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అది నిజమని మనం నమ్ముతున్నాం. అందుకే వేదన లేదు. మూడవది, ఎందుకు మనం ధన్యులం? మన ఆత్మకు రక్షణ విశ్వాసాన్ని బట్టి, ప్రాణమునకు నెమ్మది విశ్వాసాన్ని బట్టి. ఎవరి మీద? పెద్దగా చెప్పండి. రైట్. మన శరీరానికి కావాల్సిన సహాయము విశ్వాసాన్ని బట్టే. ధన్యులం. మనల్ని భూమి మీద పుట్టించి మన కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రేమామూర్తి ఈ భూమి మీద మనం మనుగడ సాగించినంత కాలం మనకేమేమి అవసరం అవుతాయో మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడు. మన శరీరానికి కావాల్సినవి కూడా రెడీ చేసి పెట్టాడు. యాడుండయి అన్నా అనవాకు, ఉన్నాయి. తగిన కాలం మందు ఒకటొకటిగా నీకు అందుతాయి. మళ్ళా తేడా ఉండదు, కన్ఫర్మ్.
అరే దేవుడిని ఎరగని పాపాత్ముడు అన్యుడు నాస్తికుడికి అన్నీ సిద్ధం చేసి అందిస్తున్న దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే లోకంగా బ్రతుకుతూ ఆయన రక్తంలో కడగబడిన మనల్ని పక్కన పెడతాడా? శరీరమును కావలసిన ఎవడో, కాకపోతే కొంతమందికి విశ్వాసం ఉండదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ శరీరమునకు కావలసినవి కూడా నీకు ముందే సిద్ధపరచబడ్డాయి. పక్కా. కొంతమంది పెళ్ళికి ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని దిగులు పడుతుంటారు. నా పిల్ల పెళ్ళికి ఎదిగింది, నా పిల్లవాడు పెళ్ళికి ఎదిగాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు. నువ్వు కన్నావు, పెంచావు, పెద్ద చేశావు, వాళ్ళకి జీవితాలు నిర్ణయించింది, వాళ్ళని నీ కడుపునేసింది దేవుడు. నీకంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాడు. వాళ్ళకి కావాల్సిన మార్గాన్ని సిద్ధపరిచే ఉంచాడు. దాని గురించి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసము గలవాడవైతే ఈ సమస్యలకు కూడా దేవుడు పరిష్కారం ముందే సిద్ధపరిచాడని నువ్వు ఎరిగి సంతోషించి విశ్వాసంతో దేవుణ్ణి స్తుతిస్తానే ఉంటావు. దేవా, నా పిల్లల సంగతి ఏంటి, నా పిల్లలకు పెళ్ళి అని అడిగే అవసరం కూడా లేదు. ఇక నాకు బిడ్డనంటూ ఇచ్చాడంటే ఆ బిడ్డకు భవిష్యత్తును నా దేవుడే సిద్ధపరిచాడు. నాకు చింత లేదు. నా తండ్రికి స్తోత్రం. నీ శరీరానికి బలహీనత వచ్చిందా, జబ్బు వచ్చిందా? ఓకే, నీకొక్కడికే ప్రపంచం ఏదో వచ్చిందా, లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరికీ వస్తుందా? పెద్దగా చెప్పు. మరి ప్రపంచంలో మిగిలిన వాడికి ఎవ్వడికి లేనట్టు నీకొక్కడికే ఉన్నట్టు ఎందుకు నువ్వు గందరగోళం అవుతున్నావు? అంటే అన్నయ్య, మిగిలిన వాళ్ళు కూడా ఉందని ఆదరణ పొందమంటావు. అయింది రోగం వచ్చినప్పుడు బలహీనత, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, తినలేక, తాగలేక, బాధరా బాబు అందుకు అని నువ్వు అంటావు. నాకు తెలుసు. ముందు ఆ బాధల కంటే కూడా ముందు అసలు మెయిన్ బాధ ఏంటో తెలుసా? నాకు కంపెనీ జబ్బని రిపోర్ట్ వచ్చింది, ఉంటానా పోతానా, మొత్తానికి ఏదో మూడింది అని. నేను ఒక మాట చెబుతా. కరోనా బలహీనత వల్ల లక్షల సంఖ్యలోనే ప్రజలు చనిపోయారా లేదా? ఎంతమందికి తెలుసు? రైట్. మీలో కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. అట్లా పైకి చేయెత్తాలి. చూడు ఎంతమంది ఉన్నారో చూడు. కరోనా వచ్చి తగ్గినాళ్ళు సర్దించండి. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, నీకు వచ్చిన తెగులే, ఆ బలహీనతే ఎంతోమందికి వచ్చింది, లక్షల సంఖ్యలో చనిపోయారు కదా. అదే జబ్బు, అదే బలహీనత ఇంకా మిగిలిన రోగాల్లాగా క్రమక్రమంగా ఎప్పుడుకో. ఇప్పుడు షుగర్ ఉంది, షుగరు అని తెలియగానే వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయింది, లక్షణాలు స్టార్ట్ అవుతాయి. రిపోర్ట్ రాకముందు లక్షణాలు ఏముంటాయి, రిపోర్ట్ వచ్చినాక లక్షణాలు స్టార్ట్ అవుతుంటాయి. కిడ్నీల దగ్గర నొప్పి వస్తుంటుంది, ఎందుకంటే షుగర్ వస్తే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయని భయం. కళ్ళు మసకబారుతుంటాయి, షుగర్ వస్తే కళ్ళు మసకబారుతాయని భయం. అలాగా ఒక జబ్బును గురించి రిపోర్ట్ రాగానే బాడీలో లక్షణాలు వచ్చేస్తాయి. ఒక మాట చెప్తా, అదన్నా ఒకవేళ నిజంగా ఒక వ్యక్తికి షుగర్ బలహీనత ఉంటే సంవత్సరాల నిడివిలో నాకు తెలిసి ఇప్పటికీ 25 సంవత్సరాల క్రితం షుగర్ బలహీనత ఉండి 25 సంవత్సరాలుగా ఇంత మార్పు లేకుండా నంబర్ 1గా ఉన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. అదే బలహీనత. 25 ఏళ్ళు ఒక్కళ్ళని చూపించాను నువ్వు అడిగితే తప్పకుండా చూపిస్తా. అబద్ధం చెప్పడాడా? ఎవరో చాలేమన్నా. ఉన్నారు 25 ఏళ్ళు, ఇంచుమించు 25 సంవత్సరాల పైనే. ఆ మనుషుల్ని చూస్తే మీరు బెత్తరపోతారు, ఈ మనిషి షుగర్ పేషెంట్ అని. ఏది అంటే 25 సంవత్సరాలు కూడా అదేం చేయలేకపోయింది. కరోనా అట్ట కాదు, వచ్చిందంటే వారం 10 రోజుల్లో
పరదేశులము ప్రియుల రేమన పురమిదిగా దిపుడు నిజముగా అనుకుంటా పోవటమే. అది కదా హడావుడి. నేను ఒట్టిగా చెబుతున్నాను, నిజంగా జనం పోయారా? పెద్దగా చెప్పండి. ఎంతమంది పోయారు? వేలల్లో పోయారా, వందల్లో పోయారా, లక్షల్లోనే పోయారా? పెద్దగా డౌట్ లేదుగా. లక్షల మందిని చేసిన కరోనా నిన్నెందుకు ఏం చేయలేకపోయింది చెప్పు నాకు. అదే దగ్గు నీకు వచ్చింది, అదే ఆయాసం నీకు వచ్చింది, అదే ఆక్సిజన్ నీకు కూడా పెట్టారు. అసలు ఆక్సిజన్ పెట్టే పొజిషన్లో లేనోడు పుట్టుకుని జారిపోయాడు. ఒక్కొక్కళ్ళు కనీసం ఒక్క పూట కూడా నెబులైజర్ పెట్టలా, ఆక్సిజన్ పెట్టలా, సడన్గా జారిపోయారు. మళ్ళీ నీకైతే బెడ్ మీద తీసుకెళ్ళి ఏమండి బండిళ్ళు ఎక్కిచ్చారు, ఆక్సిజన్ లాగి పడేశావు, పీపాల్ ఆక్సిజన్. ఒక్కసారి కూడా ఆక్సిజన్ నెబులైజర్ ఏది పెట్టబడని వ్యక్తులు పోతే బండిళ్ళు ఆక్సిజన్ లాగిన నువ్వు ఎలా బతికున్నావు? నీ పల్స్ రేట్ 50కి 55కి 60కి పడిపోయి నువ్వు ఎట్ట బతికి బట్టగట్టావు చెప్పు. ఎందుకన్నా తెగులు నిన్నేం చేయలే? లక్షల మందిని హతము చేసిన తెగులు నిన్నెందుకు ఏమీ చేయలేకపోయింది? అంటే ఆయన సెలవియ్యాలా. ఇప్పుడు అర్థమైందా? ఏం గాల సెలవు గాల. ఇక సెలవు అంటే అవుట్. ఇక నువ్వు ఏం పెట్టినా ఉండదు, ఇంకా సెలవు లేదు. ఆ మనిషి ఉండాల భూమి మీద అన్నాడు గనక ఉన్నావు నువ్వు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆయన ఇక సెలవు అంటే ఇక అంతే, పాటే. కరోనా టైంలో పాటలు కూడా లేవు. అవునా? మరి నీకు పాటలు లేవు. ఇప్పుడు కూర్చొని పాటలు పాడుతున్నావు. ఏడ పాడుతున్నావు నువ్వు? లెక్క ప్రకారం కరోనా టైంలో నీకు పాటలు పాడే పొజిషను. కానీ ఏం జరిగింది? సెలవివ్వాల. ఇప్పుడు చెప్పు. క్యాన్సర్ జబ్బు అయితేనేమి, కిడ్నీలు జబ్బు అయితేనేమి, ఊపిరితిత్తుల జబ్బు అయితేనేమి, హెచ్ఐవి పాజిటివ్ అయితేనేమి, బ్రెయిన్లో ట్యూమర్ అయితేనేమి, బ్రెస్ట్ క్యాన్సర్ అయితేనేమి, ఏదైతేనే అందరికి వచ్చింది అందరూ పోయారు, నాకు వచ్చింది నేను కూడా పోతానంటావా? భూమి మీద బ్రతకడానికి వారికి కృప ఇవ్వబడలేదు, తీసుకున్నాడు. నీకు కృప ఇవ్వబడి ఉండొచ్చు కదా. నీకు సెలవు ఇచ్చి ఉండొచ్చు కదా బ్రతకడానికి. ఇప్పుడు చెప్పు. కరోనానే సాక్ష్యం. నీకు వచ్చిన కరోనా పాజిటివ్ మిగిలిన వాళ్ళకి వచ్చింది, వాళ్ళ ప్రాణాలు తీసింది, కానీ నిన్నేం చేయలే. గుర్తుపెట్టుకో, నీ శరీరానికి వచ్చిన రోగంతో సహా ప్రభు సెలవు లేకుండా నిన్నేమీ చేయలేదు. ఉంటుందట ఒకవేళ ఉంచితే. ఆయన లేదు, మనసు కలిగిందనుకో, నువ్వు బాగా ప్రెజర్ అయ్యి మండిపట్టు పట్టావు అనుకో, తీసే తండ్రి అని, సరే పో అంటాడు, అయిపోయి స్వస్థత వచ్చింది. ఎంతసేపు? ఇల్లు కట్టినోడు ఇంటిని బాగు చేయటం ఎంతసేపు అండి? స్తోత్రం. ఫోర్డ్ కారు గురించి మీరు విన్నారా? ఫోర్డ్ కారు తెలుసా? ఆ కారు కొన్నాడంట ఒకడు. కొద్ది రోజుల తర్వాత రోడ్డు మీద ఆపి బానెట్ అయితే రిపేర్ చేసుకుంటున్నాడు. ఏదో తేడా వచ్చింది లోపల. గంట నుంచి పాటలు పడుతున్నాడు. ఓ పెద్ద ఆయన పోయాడంట ఆయన దగ్గరికి. బ్రదర్, నేను చూస్తాను, కొంచెం అవకాశం ఇస్తావా అన్నాడంట. ఏంది పెద్ద ఆయన నువ్వు చూసేది? గంట నుంచి నా అవతారం చూడు, అది ఒక దారి కాక నేను చేస్తుంటే పర్లేదు లేపో అన్నాడు. పక్కకు పోయి 10 నిమిషాలు నిలబడి మళ్ళీ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వయా, నేను , నేను, 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 నేను,
రా చెయ్యి అని ఇచ్చాడు. దానికి వెళ్ళి అబ్జర్వ్ చేశాడు. మొత్తం అబ్జర్వ్ చేసి ఆడిచ్చిన వస్తువులు కూడా పట్టుకోలా, చేత్తోనే చిన్న మార్పులు చేశాడు. వెళ్ళి స్టార్ట్ చేయన్నాడు. స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయింది. ఈ గంట 20 నిమిషాలు, గంట 10 నిమిషాలు చెమటలుగా కింద పని చేసాడు. ఏం అర్థం కాల. ఆయన జస్ట్ ఊరకు అట్లా కదిలిచ్చేదో చిన్న చిన్న మార్పులు, జస్ట్ 1 నిమిషంన్నర స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయింది. బండి దిగి వచ్చి, సార్ నా వల్లే కాలేదు, మీరు పెద్ద వయసు వారు, మీ వల్ల ఏమైంది అనుకున్నాను, మీరేంటి సార్ ఇంత ఈజీగా చేశారు, ఓ థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞతలు చెప్పాడు. ఈయన వెళ్ళబోతుంటే, సార్ మీ పేరు అన్నాడట. నా పేరు హెన్రీ ఫోర్డ్ అన్నాడట. అంటే ఆ కార్ కంపెనీ పేరు ఏదో తెలుసా? ఫోర్డ్. ఆ పేరేరా నాది అన్నాడు. అంటే ఎవరు? దాన్ని డిజైన్ చేసినవాడు, దాని నిర్మాణకుడు, ఆయన. చూడండి ఎట్టున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసా? కార్ని డిజైన్ చేసినోడు, దాని పొజిషన్ మొత్తం తెలిసినోడు, దానికి ఆయువు పట్టు ఎక్కడ ఉంటుందో అంత తెలిసినోడు ఆయన. ఆయన్ని పక్కకు పోమంటాడు పిచ్చోడు. స్తోత్రం. ఇప్పుడు మన శరీరాన్ని డిజైన్ చేసింది ఎవరు? నువ్వా? అమ్మా నాన్న? వాళ్ళకేం తెలీదు. మనల్ని డిజైన్ చేసింది ఆయన. 139వ కీర్తన. నా తల్లి గర్భమున నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. కీర్తనల గ్రంథం 139వ కీర్తన. ఇప్పుడు మనం మరో కీర్తన పాడుకుందాం. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు. దేవునికి మహిమ. ఎవరండి మనల్ని నిర్మించింది? రైట్. మన శరీరానికి రిపేర్ వస్తే దాన్ని బాగు చేయటం ఆయనకి చాలా ఈజీ. ఇప్పుడు చెప్పు, నీ శరీరాన్ని బాగు చేయలేడా? పెద్దగా చెప్పండి, నాకు టైం అవుతుంది. మీరు ఆలస్యాలు చేస్తే అట్ట చెప్పండి. బాగు చేయలేడా? ఎవరు డిజైన్ చేసింది? ఎవరు? అసలు నీ ముక్కు అలా చేసింది ఎవరు? నీ పళ్ళు అలా చేసింది ఎవరు? నీ కళ్ళు అలా చేసింది ఎవరు? నీకు ఆ కలర్ కోటింగ్ వేసింది ఎవరు? నీ హైట్ వెయిట్ డిజైన్ చేసింది ఎవరు? మేమా మీ నాన్న? పోనీ నువ్వా? మరి నువ్వు ఎంత హైట్ ఉండాలో, ఏ వెయిట్ ఉండాలో, ఏ కలర్ ఉండాలో, నీ పళ్ళు ఎలా ఉండాలో, కళ్ళు ఎలా ఉండాలో, ముక్కు ఎలా ఉండాలో, మూతి ఎలా ఉండాలో, చెవులు ఎలా ఉండాలో. కొంతమంది చెవులు వెరైటీగా పెట్టాడు ఆయన, ఎట్టుంటాయి. విచిత్రంగా ఉంటే వాళ్ళ చెవులు చూస్తే. అడిగారు, ఎందుకు ప్రభు అందరి చెవులు ఇట్లా పెట్టి నా చెవులు ఎందుకు ప్రభు ఓపెన్ చేసావు ఎందుకు ప్రభు అంటే, ఇలా అందరూ ఇట్లా పెట్టి చేదరేసింది, అందుకని నీ ఒక్కడి మాత్రం ఇలా పెట్టాను, మిగిలిన వాళ్ళ సంగతి ఏమో కానీ నువ్వు మాత్రం ఇంతమందిలో నాకు స్పెషల్గా కనపడుతున్నారు. ఆ చిట్టు తల్లి భలే ఉన్నారా నీ చెవులు, నా చెవులు. ఒప్పుకుంటారా మనల్ని డిజైన్ చేసిన ఆయనేనని? మరి ఎంతసేపు అండి బాగు చేయటం? ఏ రోగం అయితేనే ఒక మాట సెలవిస్తే పోదా? తెగులుని గద్దిస్తే పోదా? ఇక చాలు వదులు నా పెట్టిందంటే పోదా? ఒక దెబ్బలో నీ రిపోర్టే మారిపోయింది. ఇందాక ఎవరు రిపోర్ట్ తీసుకొచ్చి సాక్ష్యం చెబుతున్నారు కదా, సర్జరీ చేయాలి అని 2 హాస్పిటల్కి పోతే సర్జరీ చేయాలని చెప్పారంట. వచ్చి ప్రార్థనలో గోజాడుకుంది,
మళ్ళీ పోయింది, ప్రార్థన చేసుకోండి. టెస్టింగ్కి పోతే 3 హాస్పిటల్లో చూసి ఎవరు చెప్పారు ఆపరేషన్ ఏం అవసరం లేదు పోని పంపించారు విత్ రిపోర్ట్స్తో. చేస్తాడు ఆయన. ఇలాంటివన్నీ ఈరోజు కాదు, వారం వారం మీరు వినొచ్చు. అబద్ధాలా లేకపోతే నేనేమన్నా చెప్పమని చెప్పాను, వాళ్ళ మొఖాలు నాకు తెలియదు. వచ్చినప్పుడు ఏదో సంఘంలో కూర్చుంటే అది 1 కిలోమీటర్ దూరంలో చూడటం తప్ప పాపం దగ్గరగా సమీపంగా పోయి వాళ్ళతో మాట్లాడిన దాఖలా కూడా లేదు. ఆడ మాట్లాడేది ఇంతమందితో. కూటమైనా ఒకవేళ క్యూలో నిలబడితే నెత్తి మీద అలా చేయి స్తోత్రం 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 అనుకుంటూ పోవటమే. పాపం వాళ్ళు నిలబడి అన్నయ్య అనగానే పరిచారకులు వాళ్ళని కాదు నన్ను పట్టుకొని లాగుతారు. వాళ్ళు అంతే ఆపుతారు నువ్వు బా అని. ఎందుకంటే ఎండకు వాళ్ళకి తిక్కరేగి జనాన్ని నిట్టినంతసేపు నెడతారు, ఎండ బాగా నడినెత్తికి వచ్చి కొడుతుంటారు. చివరికి వాళ్ళని ఆపరు, నా దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకొని లాగుతుంది. నువ్వురా బాగా ఆగి వింటుంటావు పెద్ద, నీకెవరో నువ్వు అట్ట అలవాటు పడ్డావు, నేను చచ్చేటట్టున్నాడు పద. దేవునికి స్తోత్రం. పాప వాళ్ళ దగ్గరగా కూడా నేను సమీపంగా మాట్లాడింది కూడా లేదు. కానీ సాక్ష్యాలు నా దేవుడు చేసిన కార్యాలు. విశ్వాసం ఉంచి పెనుగులాడి ప్రార్థన చేయి. రెయ్యి మొదటి జామును లేచి మొర్రపెట్టు. కనీసం తెల్లవారుజాము 3 లేచి ఏ సమస్య కోసమైనా నువ్వు బాగా గాయపడే సమస్య కోసం మోకాళ్ళు, నా తండ్రి ఈ సమస్య సంగతి చూడు, నా బిడ్డకి ఈ సమస్య, నా కుమారుడికి నా కుమార్తెకి ఈ సమస్య, నాకు ఈ సమస్య, లేకపోతే నా భార్యకి లేదా నా భర్తకి, నాకు తెలియదు, నువ్వు ముట్టాలి, నువ్వు స్వస్థపరచాలి. కూర్చోను విశ్వాసంతో గోజాడు, చూడేం జరిగిద్దాం. దేవుడు అలా చేస్తాడు ఇలా చేస్తాడని ఏదో విన్నయిపోయి చెప్పుకోవడంగా జనానికి, నువ్వు అనుభవించి చెప్పాలి. అది గొప్పతనం. నేను చెప్పినట్టు నువ్వు ఆ జామును అప్పులు నలిగిపోతున్నావు, లే తెల్లవారుజాము 3 లే. అంత కాబట్టి పెందలాడి పండుకో, లే తెల్లవారుజాము 3 నిశ్శబ్దం నిషీది, ఆ నిశ్శబ్ద వేళలే మోకాళ్ళై నా తండ్రి అని గోజాడు. చెప్పు, ఇది నన్ను కలవరానికి గురి చేస్తుంది, కలవర పెడుతుంది, నా పరువు తీస్తాం అంటున్నారు ప్రభువా, నన్ను ఇది మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నా తండ్రి నాకు ఈ సమస్యను తీసేయి తండ్రి అని గోజాడును. 3 లేచి గోజాడు, తెల్లవారుజామున ఉంటుందేమో చూద్దాం. అసలు నేను చెప్పేది ఒట్టి మాట కాదు. నాకేదైనా మొండికి తిరిగిందిరా, ఇది బాగా నాకు ఒత్తిడి కలిగిస్తుందంటే నేను ఆ జామునే లేగుస్తా, వెళ్తా మందిరంలోకి వస్తా. 3 నన్ను చూసిన వాళ్ళు తెలుసు నేను ఏ జామున. ఒక్కోసారి 2 వస్తా, ఒక్కోసారి 1 గంటకు వస్తా. ఎరా బాబు నైట్ నిద్రపోవా అంటే నాకు పట్టకపోతే వస్తా నేను అంతే. నాకు ఏదన్నా ఒత్తిడి అనిపించిందంటే నేను చేసే పని అదే, మోకాళ్ళు వేస్తా వచ్చి, లేదా కూర్చొని మాట్లాడతా ఏంది నా సంగతి ఏందని. ఎట్లుంటుంది అనుకున్నా ఆయన డీలింగ్, ఏదిరా నీ గోల, నాకు నిద్ర పట్టట్లా మరి ఏంది అంట. ఆయనే చూసుకున్నాడు, ఎన్ని చూశాడో. మరి ఎవరి దగ్గరికి పోయేది నేను? ఆ జామున పోయి ఎవరన్నా నిద్ర లేపితే ఎవడన్నా మన మాట అందుబాటులో కర్ర ఉంటే కర్ర తీసుకొని ఎడబడతారు. ఎవడు మనిషి ఏనంటారు, 1 గంటకు వచ్చి లేపుతున్నావు అంటారు. 3 అస్సలు లేవరు, నిద్ర ఒక రేంజ్లో ఉంటుంది ఆ టైంలో. కొంతమంది నిద్ర లేతే కోపం, అసలు మామూలుగా ఎంత శాంతమూర్తులుగా ఉంటారో వాళ్ళని కానీ నిద్ర లేపామంటే ఎగబడి కొట్టేటట్టు ఉంటారు. కొంతమంది కొడతారు కూడా. అవునా, మీకు తగిలారా? కొంపదీసి మీలో ఉన్నారేమో. ఎవరిని రా జామున మన మొర, కానీ ఆ జామున నీ కోసం ఆయన కాసుకుంటాడు. నా అలవాటు అదే, ఓపెన్గా చెప్తున్నా అంతే. నాకు బాగా ప్రెజర్ ఇచ్చింది అంటే ఇక పగళ్ళు కాదు ప్రార్థన, ఇక నైట్లే. దాని సంగతి తేల్చుకోవాలి, కూర్చుంటాయి. ఇక నా దేవుడు చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా చెప్పు, ఆత్మ విషయంలో నీ కలవరం ఉందా? లేదు, ధన్యుడు అయిపోయావు, రికార్డ్ అయిపోయింది అక్కడ. ప్రాణ విషయంలో నీకేమైనా కలవరం ఉందా?
లేదు, నీ చింత యావత్తు తన మీద వేసుకొని నీ గురించి థింక్ చేస్తున్నాడు కనుక ప్రాణంలో కలవరం అవసరంలా. శరీర విషయంలో కలవరం ఉందా? స్వస్థపరిచే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. అంతేకాదు, ఉద్యోగం లేదని కొంతమంది, పెళ్లి కాలేదని కొంతమంది, పిల్లలు లేరని కొంతమంది, ఇల్లు లేదని కొంతమంది, కేసు అయిందని కొంతమంది, ఇవన్నీ నలిగిపోతూ ఉంటారు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు, నానావిధ శ్రమలు నీ కలుగుతున్నాయి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత పరిశుద్ధపరచబడుతుంది కదా. అలాగే సువర్ణం కంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్ష లాంటి శోధనలకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనతకు కారణమవుతుంది అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదివితే ఈ మాటలు ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి చదివితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అని రాస్తుంది. ఇంకేం చెప్పాలి మీకు? కాబట్టి ఈ 3 సంగతుల విషయంలో మనం ధన్యులం. ఈ ధన్యత మిగిలిన అన్యజనులకు లేదు. నీకుందా లేదా? రైట్, ఉంది. శరీర విషయంలో ఎవరైనా కలవరంగా ఉన్నారా? రేపేం జరిగిద్దో అనే వేదన నీకుందా? ఏనాటికి ఆనాటికి చాలు, రేపటి సంగతి రేపు చూసుకుంటుంది, నువ్వు వదిలేసేయమన్నాడు. శరీరానికి కావాల్సిన విషయాలు కూడా సమకూరుస్తాడా లేదా? నేను కాదండి, లేఖనం ఉంది. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 2-3 వచనాలు చూడు. నేను చెప్పిన మాట నిజమో కాదో తొందరగా చూడు, టైం లేదు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దాని అర్థమైందయా? పరిగెత్తేవాడిని పరిగెత్తనే, హడావుడి పడేవాడిని హడావుడి పడనే. నా దేవుని కనికరం నీ మీదకి వచ్చింది అనుకో, వాళ్ళు పరిగెత్తి ముందెళ్ళారు. ఆయన నిన్ను తన అరచేతిలో లేపి వాళ్ళందరికంటే ముందు తీసుకెళ్ళి నిలబెడతాడు. నేను విశ్వాసం ఉంటే గట్టిగా దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పరిగెత్తుతున్నారు. వాళ్ళు పరిగెత్తి చెమటలు కక్కుతున్నారు. ఆయన కృప నీ మీదకి వచ్చిందనుకో, ఆయన నిన్ను అరచేతిలో తీసుకొని వాళ్ళందరూ పరిగెత్తుతూ సగం వెళితే నిన్ను అసలు తీసుకెళ్ళి మెయిన్లో పెడతాడు. ఆయన చేస్తాడు. ఆయన కానీ నమ్మాలిగా. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మనం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడండి. అది అసలు విషయం. మనం నింపాదిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి, విశ్రాంతిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన. చూడు మరి, నీ పిల్ల కలవరంగా ఉంటావు, నీకు ఇష్టమా? నీ కుమారుడు, నీ కుమార్తె కలవరంలో ఉంటావు, నీకు ఇష్టమా? నెమ్మదిగా ఉంటావు, నీకు ఇష్టమా? ఓ తండ్రి, ఓ తల్లి, నువ్వు చెప్పు. ఎస్, పిల్ల కలవరపడితే నువ్వు కలవరానికి గురవుతావు. పిల్ల నెమ్మదిగా పండుకుంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు. కానీ నీకంటే ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ కలిగినోడు ఆయన. కాబట్టి ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నాడు? మీరు ధన్యులయ్యారు, నా విశ్రాంతిలోకి వచ్చారు. విశ్వాసమును బట్టి విశ్రాంతి పొంది నెమ్మదిగా ఉండండి, సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, మెళకువగా ఉండండి అన్నాడు. ఇక నుంచి ఉంటారా? ఇంకా దడ ఆయాసం పెంచుకొని అట్నే బతుకుతారా? ఇంత చెప్పినా ఇక అదే ఒత్తిడిలో మీరుంటే, ఏడు మొహాలు వేసుకొని తిరిగితే మీ కర్మ మీదే, నాకు సంబంధం లేదు. లేదన్నయ్య, అట్టేం ఉండం అన్నయ్య, ఇక నుంచి మేము సంతోషంగా, కళగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాం అన్నయ్య అంటే చేతులు ఎత్తితే సంతోషపడతా. థ్యాంక్ యూ. లాస్ట్ మాట అన్నాను ఇందాక, మెలకువగా ఉండండి అని. మన ధన్యత ఇంకోటి ఏంటో తెలుసా? 4వది, లాస్ట్ది. ఆ దినమును గూర్చి, ఆ దినమును గూర్చి
మీకు తెలియకుండుటకు మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కారు, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు. ఏదేనో ఈ భూమి మీద జీవించే జీవితమే కాదు, మనకి ఇంకా ఉన్నతమైన జీవితం ఒకటి ఉంది. అది పరలోక జీవితం. అక్కడికి మనల్ని తీసుకొని పోవటానికి ఆయన వచ్చే దినం. ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు గనుక ఆ దినం మీకు తెలుసుద్ది. ఎస్, ఏ దినం ఆ దినం అంటే ఆయన రాకడ దినం. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని అన్యజనులు ఎగతాళి చేశారు. నల్ల పుస్తకమని, నల్లట్ట పుస్తకమని ఎగతాళి చేశారు. సిలువలో మానవ జాతి కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి 3 మేకులు ఓడ తీసుకోవటం చేతగాని వాడు, తనను తాను కాపాడుకోవటం చేతగాని వాడు అని ఎగతాళి చేశారు. మరియ ఎలాగన్నదో అని ఎగతాళి చేశారు. ఇలాంటి మాటల్లో, అలాంటి వ్యవహారంలో, అలాంటి ఎగతాళిలో ఉన్న వాళ్ళకి తెలిసిద్దా ఇందులో ఏముందో? కారణం, వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఒకప్పుడు నీవు నేను అలానే ఉన్నాం, కానీ ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు మనల్ని. అందుకు ధన్యులం. ఆ వెలుగులోనికి పిలిచి మనందరికీ తన్ను గూర్చి, తన రాకను గూర్చి ముందే ఈ గ్రంథంలో చెప్పాడు. అదే నేను రాత్రి చెప్పింది. మన 4వ ధన్యత ఏమిటంటే, ఇక మీదట ఏం జరుగుతుందో మనకి ముందే తెలుసు. ఎంత విచిత్రం అండి ఇది! మనకు తెలుసు. నిన్న క్రికెట్ అయింది కదా, ఇండియా పాకిస్తాన్ కదా. ఎంతమందికి తెలుసు? షో చేయకుండా నిజంగా చేతులు ఎత్తండి. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ గురించి ఎంతమందికి తెలుసు? నిన్న ఏది గెలిచింది? ఇండియా గెలిచింది. రైట్. చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు ఎక్కువ మంది చూడండి. వీళ్ళు క్రికెట్ ఏం చూస్తారు? సినిమాలు, సీరియల్ చూస్తారు. చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇండియాకి పాకిస్తాన్కి అండి. నాకు తెలిసి వీడు తిడతాడని చేతులు ఎత్తట్లా మీరు కదా, ఏదో ఒక కౌంటర్ వేస్తాడని. ఒక మాట చెప్తా అన్న, మేము చూడలేదన్నా, ఏం జరిగిందో మాకు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంతమంది యథార్థవంతులు ఉన్నారా? దేవునికి మహిమ. ఇప్పుడు మీరు ఆట చూడలా, జయాపజయాలు చూడలా, ఏం జరిగిందో చూడలా, ఎవరు ఎన్ని కొట్టారో చూడలా, కానీ ఫస్ట్ చేతులు ఎత్తారే వాళ్ళు చూశారు. చూసారా? రైట్. నేను న్యూస్ చూస్తాను కాబట్టి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో ఏం జరిగిందో ఒక సన్నివేశం నేను కూడా చూసా. ఎందుకంటే ఈ మధ్య టీవీ చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసింది కాబట్టి ఆ భూమధ్య భాగంలో జరిగే కదలికలకి ఆయన రాకడికి లింక్ ఉంది కనుక ఖచ్చితంగా నేను చూస్తా. ఎందుకంటే ఇందులో ముందు డిజైనింగ్ పెట్టాడు, అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మొత్తం టోటల్ ప్రోగ్రామింగ్ అంతా ఇందులో పెట్టాడు. ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం ఎలా నెరవేరుకుంటూ వస్తుందో మనం అబ్జర్వ్ చేసుకోవటమే మన పని. ఇప్పుడు ఆట తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకటి దేవుడు ముందే ఆట చూసేశాడు. 2 మనం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఇప్పుడు ఆట చూసేసాం. కానీ లోకస్తులకు ఆట తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. మనం చెప్పిన వినరో కానీ మనకు తెలుసు. ఎందుకంటే ఆటని ముందే చూసిన దేవుడు మనకు రాయించి ఇచ్చాడు. ఎందుకు? నిజంగా ఇందులో ప్రకటన కానీ లేకపోతే, ఇందులో ప్రకటన గ్రంథం కానీ లేకపోతే ఈరోజు భవిష్యత్తును గూర్చి, ఆయన రాక గురించి మనం కలవరంలో బతకాల్సి వచ్చేది. ఈరోజు ఆ కలవరం లేదు.
ఆ రాకడ విషయంలో కూడా ప్రశాంతత ఉంది. ఎందుకంటే వరుసగా మనకు తెలుసు, ఇక ఇజ్రాయెల్ చివరికి ఏం చేసిద్దో తెలుసు, అరబ్ కంట్రీస్ చివరికి ఏం చేస్తాయో తెలుసు, అమెరికా ఏ పొజిషన్లో ఉంటుందో తెలుసు, రష్యా. ఇప్పుడు చూడండి మీరు, ఇజ్రాయెల్కు సపోర్టుగా భారత్ వచ్చింది, అమెరికా వచ్చింది, ఇంకా చాలా దేశాలు వచ్చినాయి. ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ అని దాదాపు 75 నుంచి 80 దేశాలు వచ్చినాయి. గాజాకి అరబ్ దేశాలు కొన్ని సపోర్ట్ వచ్చినాయి. ఇరాన్, సిరియా, లెబనాన్, అలాగే ఖతార్, లిబియా, కొన్ని దేశాలు అరబ్ కంట్రీస్ దానికి సపోర్ట్ వచ్చినాయి. ఇజ్రాయెల్కి దాదాపు 75 నుంచి 80 దేశాలు సపోర్ట్ వచ్చినాయి. కానీ రష్యా మాత్రం రాలేదు. చూడండి ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ అంటే రష్యాకి పడదు, చచ్చినా పడదు. మేమున్నాం మీ వెంట అన్నారా రష్యన్స్? పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, వ్లాదిమిర్ పుతిన్, ఏం పేరు ఆ పేరు, సరే అన్నాడా? మన మోదీ గారు అన్నాడు, అలాగే జో బైడెన్ అన్నాడు. జో బైడెన్ గారు అయితే వాహనాలు కూడా పంపించాడు. దీపావళి టపాసుల్లాగా ఒక నౌక నిండా పటాకులు పెట్టి పంపించాడు. అన్ని సపోర్ట్ చేసి రష్యా ఎందుకు సపోర్ట్ చేయలా? రష్యాకి ఇజ్రాయెల్ పతనం అవటమే ఇష్టం. రష్యాకి ఇజ్రాయెల్ అంటే పడదు. కాబట్టి ఈ కక్ష అనేది అంతరంగంలో ఉంది కనుక ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడాల పుతిన్. కావాలంటే చూసుకోండి. అంటే ఇక్కడే బయటపడుతుంది వాడి కడుపులో, వాళ్ళ కడుపులో ఎంత ఉందో. ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద. కనుకనే భవిష్యత్తులో మొత్తం కూడగట్టుకొని ఇజ్రాయెల్ మీదకి పోతాడు రష్యా వాడు. ఇవన్నీ ఆట ముందే చూసిన యేసయ్యకు తెలుసు. ఆయన దాసులుగా ఆయన్ని ప్రేమించి హత్తుకున్న తన పరిశుద్ధులకు బయలుపరిచాడు. ఇదే కాదు, ఏదైనా చెబుతాడు అందుబాటులో ఉంటే. ఇప్పుడు మనం ఇదేమైద్దో టెన్షన్ పడుతుంటాం కదా. ఆయన ఆట ముందే చూశాడు, మన బతుకు కూడా చూశాడు. అందుకే భక్తులకు వాగ్దానం ఇచ్చాడు, నిండు ముసలితనమందు నీవు మృతి పొంది సమాధికి చేరేదవు, నీ పిల్లలను నువ్వు చూస్తావు, నిశ్చయముగా నీవు దీర్ఘాయువును అనుభవించదవు. ఎన్ని వాగ్దానాలు చేశాడు. ఎట్లా? ముందే చూశాడు. మన బతుకుల గురించి అయినా, మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నామో వాళ్ళ బతుకుల గురించి అయినా, మనం ఎవరి కోసం ప్రార్థనలు చేస్తున్నాం వాళ్ళ పరిస్థితుల గురించి అయినా నువ్వు కాస్త ఆయనకు అందుబాటులో ఉంటే ఆయన చెబుతాడు, ప్రభా నా బిడ్డ పరిస్థితి ఏంది తండ్రి అయ్యా అన్నావు అనుకో నువ్వు. ఆయన హలో ప్రభా ఏమైంది తండ్రి, ఏం టెన్షన్ పడద్దు, అంతా నీకు అనుకూలంగానే జరిగింది. వ్యతిరేకంగా జరిగినా అది సహా నీకు అనుకూలంగానే మారిద్ది. అదంతే. యోసేపు వాళ్ళ అమ్మ ప్లేస్లో మనం ఉన్నాం అనుకో. యోసేపు అన్నల చేత శత్రుత్వం కావాలని కోరుకుంటామా వద్దని కోరుకుంటామా? మనం ఏమని ప్రార్థన చేస్తాం? నా బిడ్డ వాళ్ళ అన్నలతో అనుబంధంగా ఉండాలయ్యా, వాళ్ళ మధ్య ప్రేమ వర్ధిల్లాలి ప్రభువా, వాళ్ళకి గొడవ రాకూడదయ్యా అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవ రాకపోతే వాళ్ళు యోసేపును ఐగుప్తుకు అమ్మరగా, అవునా? రైట్. ప్రభువా గొడవ వచ్చినా సరే వాళ్ళు యోసేపును ఐగుప్తుకు అమ్మకూడదని ప్రార్థన చేస్తాం. మరి ఏ తల్లి కొట్లాట కోరుకుంటుంది? ఏ తల్లి తన బిడ్డ బానిసగా అమ్మబడాలని కోరుకుంటుంది? ఏ తల్లి తన బిడ్డ జైలు పాలు కావాలని కోరుకుంటుంది? ఖచ్చితంగా యోసేపు వెళ్ళిన ప్రయాణం మొత్తం ఒకవేళ యోసేపు తల్లిగా మనం ఉంటే ప్రతి ఘట్టంలో వద్దు 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 దేవా, ఈ శ్రమ నా బిడ్డ తట్టుకోలేడు, ఈ బాధ తట్టుకోలేడు, ఈ నింద భరించలేడు, ఈ జైల్లో యాతన అనుభవించలేడు, వద్దు తండ్రో అని ఏడుచుకొని గందరగోళం చేసి యేసయ్యను అల్లాడిచ్చేవాళ్ళం. అవునా?
ఆయన ఇప్పుడు ఏం చెప్పాలి ఒకవేళ మనం ఆ ప్రార్థన చేస్తే? ఇవన్నీ వద్దు అంటే నువ్వేమంటున్నావు తెలుసా? నా బిడ్డకి సింహాసనం వద్దంటున్నావు నువ్వు. నా బిడ్డ అనేకులకు ఆశీర్వాద కారణంగా మారొద్దు అంటున్నావే పిచ్చిదానా, పిచ్చి తల్లి. అదేంటి ప్రభువా? మరి అదే, ఈ ముళ్ళ బాటలో నుంచి ప్రయాణం చేస్తేనే ఆ సింహాసనం ఎక్కగలుగుతాడు. నీ బిడ్డల కష్టాలను బట్టి నువ్వు కలత చెందుతుండొచ్చు. నీ భర్త కష్టాలు, భార్య కష్టాలు, పిల్లల కష్టాలు, తల్లిదండ్రుల కష్టాలు, వీటిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో దాని అంతమేమో నీకు తెలుసా? ఆట ముందే చూసిన దేవుడికి తెలుసు. ఇప్పుడు రాత్రి క్రికెట్ ఆట చూసిన వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా పెట్టుకొని చూస్తున్నాడు పక్కన కూర్చున్నాడు అనుకో, ఇండియా వాళ్ళు ఆడేటప్పుడు వికెట్ లేచింది అనుకో, కొట్టాడు క్యాచ్ అనుకో, అరే 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 అంటాడు. పక్కన మనం ఉండేమంటాం, హలో అది క్యాచ్ కాదు, సిక్స్లే అంటాం. స్తోత్రం. ఏమంటాం? క్యాచ్ కాదు, అది సిక్స్. ఆగువాడు మనోడు పేలుస్తాడు చూడు ఇప్పుడు సిక్స్లు. అవునా, సరే అట్టయితే అని పక్కనోడు ప్రశాంతంగా ఉంటాడు. అవునా? ఆట చూడనోడికేమో ఉత్కంఠ, చూసినోడికేమో మనం ఆట చూడం. కొత్తగా చూసేవాడు ముఖం చూస్తుంటాం మనం, ఆ రియాక్షన్స్ చూసి వాడిని ధైర్యపరుస్తూ ఉంటాం. సేమ్ అంతే చేస్తాడు యేసయ్య మనల్ని.